సభకు నమస్కారం. సభకుని అలంకరించినటువంటి పరమ పూజ్యులు స్వామీజీలకి, టీటీడీ ప్రధాన అర్చకుల గారికి, సత్యనారాయణ స్వామి గారికి, శివస్వామి గారికి, వేణి దీక్షితుల స్వామి గారికి, ఈ సభ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, వరప్రసాద్ రెడ్డి గారికి, అందరు కోదండరామరెడ్డి గారు అందరూ ఉన్నారు ఇక్కడే. నమస్కారం. గోపాల్ గారు, బి గోపాల్ గారికి, వేదిక రంగించినటువంటి మిత్రులు ఏవిఎం రావు గారికి, కోటికి, ఆర్య వైశ్య అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, హైందవ కుటుంబానికి నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. ఆదోనిలో రాత్రంతా షూటింగ్ చేసి ఈ కార్యక్రమం మిస్ అవ్వకూడదని వచ్చాను డైరెక్ట్గా. కారులో బయలుదేరి కొంచెం ఇంకా అలసట తీరలేదు. స్ట్రైట్ టు ద పాయింట్. పొద్దున్న 4:30కు లేస్తానండి. చిన్నప్పటి నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సుప్రభాతంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత అందరి భగవంతుల సుప్రభాతాలతో వాకింగ్ పూర్తవుతుంది. ఇవాళ సుప్రభాతం గురించి స్ట్రైట్ టు పాయింట్ వస్తున్నానండి. మై బిగ్ హగ్. నిజంగా అండి, ఇది మెప్పు కోసం కాదు, ఇది ఫ్యూజన్ మ్యూజిక్లో చేశారండి. ఇది అంటే శాస్త్రోత్తర సంగీతంతో పాటుగా వచ్చే తరాలకు అందేటటువంటి యొక్క ఓ బాణీలో ఫ్యూజన్ కొత్త బాణీలో చేశారండి. ఈ సుప్రభాతంలో ఒక హిప్నాటిక్ పవర్ ఉందండి. నేను మనస్ఫూర్తిగా ఇవాళ చెప్తాను. ఎందుకు చెప్పానంటే, ఇన్ని సుప్రభాతాలు వింటాను నేను రోజు, అన్నీ బాగుంటాయి. దెర్ ఈస్ ఐ హిప్నాటిక్ పవర్ ఇన్ ది సుప్రభాతం. ఐ కుడ్ ఫీల్ ఇట్. నేను బాబా సాక్షిగా, శివుని సాక్షిగా చెప్తున్నానండి. నాకు చాలా ఇవాళ ఈ సుప్రభాతం నేను రోజు పొద్దున వినాలనుకుంటున్నాను. దీన్ని ప్రతి వాసవి టెంపుల్లో పొద్దున సుప్రభాతంగా ప్లే చేయడం అనేది హైందవ సాంస్కృతిక చరిత్రలో, ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి మైలురాయి అండి ఇది. ఖచ్చితంగా చాలా ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఏదైనా మనస్ఫూర్తి. నేను చాలా బయట ఎక్కువ కనపడను, తక్కువ కనపడతాను. నిజంగా చాలా ప్రతి పాట అండి, ప్రతి పాట 6 నెలలు కష్టం కాదు, ఇది 6 సంవత్సరాలు కష్టంలాగా ఉందండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చివరికి ఇక్కడ వచ్చిన ఈ ప్రదర్శనలతో వరకు కూడా నిజంగా అందరూ కూడా మంత్రముగ్ధులు అయ్యారు. నిజంగా చివరిగా నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను. పొద్దునే లేచేటప్పుడు రాత్రి నేను ఒక మంచి పని చేసుకోవాలి, సమాజానికి ఒక మంచి పని చేయాలని. అది చెట్టుకు నీళ్లు పోయడం కూడా కావచ్చు. అలాంటి వ్యక్తి ఏవిఎం రావు గారండి. ఆయన ఎప్పుడూ నవ్వుతూ, ఆయన వ్యాపారాలు చేస్తూ, కుటుంబాన్ని కాపాడుకుంటూ, సామాజిక సేవకు ఎప్పుడు ముందుంటాడు, చిరునవ్వుతూ ఉంటాడు. వెనక నుంచి ఒక వ్యక్తిని దూషించినది ఇంతవరకు నా 10 ఏళ్ల స్నేహంలో నేను చూడలేదండి. మంచి దైవికమైన కుటుంబం, వాళ్ళ ఇల్లు దేవాలయంలో ఉంటుంది. నిజంగా ఇంత అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొచ్చినందుకు, అందులో మా కోటి గారితో ఈ కార్యక్రమాలు చేసినందుకు నాకు చాలా సంతోషం. కోటి ఒక మాట అన్నాడు చివరిగా, ఇది అమ్మవారు చేయించుకుంది, నేను చేయలేదన్నాడు. అమ్మవారు ఎవరితో చేయించుకుంటుంది? నిష్ణాదులతో పాటు నిష్కల్మిషమైన మనసున్నతో చేయించుకుంటుంది. కాబట్టి అటువంటి ఇద్దరు 2 రథచక్రాలు ఈ యొక్క కార్యక్రమానికి. ఇద్దరికి కూడా నా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ, ఇంత మంచి సుప్రభాతాన్ని మరొకసారి నేను వినడానికి అమ్మవారు నన్ను ఆహ్వానించింది. పెద్దలందరి ముందు కూడా స్వామీజీలు అందరూ ఉండగా చాలా ధన్యవాదాలండి. చాలా సంతోషం, గర్వకారణం ఇది మన తెలుగువారికి, హైందవులకి. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.